మిత్రులారా, ఈరోజు మనము మన గుండె నిర్మాణము, పనిచేసే విధానము మరియు గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవ శరీరంలో గుండె ఒక కీలకమైన అవయవం. ఇది నిరంతరం రక్తాన్ని పంపు చేస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. ఇది ఛాతీ మధ్యలో కొద్దిగా ఎడమవైపు ఉంటుంది. అందుకే గుండె ఎక్కడుంటది అంటే ఎడమవైపు అని చెప్తారు. గుండె చుట్టూ పెరికార్డియం అనే పలచటి పొర కప్పబడి ఉంటుంది. ఇది గుండెను రక్షిస్తుంది. అంతేకాకుండా కంపనాలను సులభతరం చేస్తుంది మరియు ఇతర అవయవాలతో ఘర్షణను తగ్గిస్తుంది. ఇక గుండె నిర్మాణం గురించి తెలుసుకుందాం. గుండె ప్రధానంగా 4 గదులను కలిగి ఉంటుంది. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. కుడి కర్ణికకు మరియు కుడి జఠరికకు మధ్య త్రికపట కవాటం ఉంటుంది. కుడి జఠరికకు మరియు పుపసధమని మధ్య పుపస కవాటం ఉంటుంది. ఎడమ కర్ణికకు మరియు ఎడమ జఠరికకు మధ్య ద్వికపట కవాటం ఉంటుంది. ఎడమ జఠరిక మరియు బృహద్ధమని మధ్య బృహద్ధమని కవాటం ఉంటుంది. ఈ కవాటాలు రక్తం సరైన దిశలో ప్రవహించేలా చూస్తాయి మరియు రక్తం వెనక్కు ప్రవహించకుండా కూడా నిరోధిస్తాయి. అంటే ఈ కవాటాలు తలుపులులాగా పనిచేస్తాయని అర్థం. ఇంకా గుండె పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. గుండె పనిచేసే విధానం ప్రధానంగా 2 చక్రాలుగా విభజించవచ్చు. ఒకటి పల్మనరీ ప్రసరణ, 2 సిస్టమిక్ ప్రసరణ. పల్మనరీ ప్రసరణ అంటే మన శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. ఊపిరితిత్తులలో రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదలయ్యి ఆక్సిజన్ గ్రహిస్తుంది. ఈ ప్రసరణ మొత్తాన్ని పల్మనరీ ప్రసరణ అంటారు. ఇంకా సిస్టమిక్ ప్రసరణ అంటే తెలుసుకుందాం. ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు, గుండె నుండి శరీర అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది. దీనిని సిస్టమిక్ ప్రసరణ అంటారు. ఇంకా గుండె పనిచేసే విధానాన్ని చూద్దాము. మన శరీరం నుండి ఆక్సిజన్ లేని రక్తము బృహత్సిరల ద్వారా కుడి కర్ణికలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కుడి కర్ణిక సంకోచించి సడలించే లోపల త్రికపట కవాటము తెరుచుకొని కుడి కర్ణికల నుండి కుడి జఠరిలోకి రక్తం ప్రవేశిస్తుంది. అప్పుడు కుడి జఠరిక సంకోచించినప్పుడు పుపస కవాటం తెరుచుకొని పుపస ధమనుల ద్వారా ఊపిరితిత్తులకు రక్తం చేరుతుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ని రక్తంలో కలుపుకొని ఆ రక్తము పుపస సిరల ద్వారా ఎడమ కర్ణికలోకి ప్రవేశిస్తుంది. ఎడమ కర్ణిక అప్పుడు సంకోచించినప్పుడు ద్వికపట కవాటం తెరుచుకుంటుంది. ఎడమ కర్ణికల నుండి రక్తము ద్వికపట కవాటం ద్వారా ఎడమ జఠరికలోకి ప్రవేశిస్తుంది. ఎడమ జఠరిక సంకోచించినప్పుడు బృహద్ధమని కవాటం తెరుచుకొని బృహద్ధమని ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ నింపిన రక్తాన్ని ప్రసరింపచేస్తుంది. ఈ పల్మనరీ ప్రసరణ మరియు సిస్టమిక్ ప్రసరణ 2 వేరువేరుగా జరగవు. 2 కలిసి ఒకేసారి జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే నీలిరంగులో కనపడుతున్న గీతలను పల్మనరీ ప్రసరణ అని, ఎరుపు రంగులో కనపడుతున్నది సిస్టమిక్ ప్రసరణ అంటారు. గుండె ఒకేసారి మొత్తం రక్తాన్ని పంప్ చేయదు. ఇది ఒక క్రమబద్ధమైన లయలో సంకోచించి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సంకోచము మరియు విశ్రాంతిని కలిపి కార్డియాక్ సైకిల్ అంటారు. ఒక కార్డియాక్ సైకిల్ జరగడానికి సాధారణంగా 0.8 సెకండ్ల సమయం పడుతుంది. మన గుండె ఒక లయబద్ధమైన సంకోచము మరియు సడలింపు ద్వారా నియంత్రించబడతాయి. అంటే సిస్టోల్ అండ్ డయాస్టోల్ ద్వారా నియంత్రించబడతాయి. ఈ సిస్టోల్, డయాస్టోల్ ఒక సైకిల్ లాగా కొనసాగుతూ ఉంటుంది. నిరంతరం సాగుతూనే ఉంటుంది. ప్రతి నిమిషానికి 60 నుండి 100 సార్లు జరుగుతుంది. ఈ సిస్టోల్ మరియు డయాస్టోల్ అంటే క్లుప్తంగా చెప్పాలంటే, సిస్టోల్ అనేది గుండె సంకోచించినప్పుడు రక్తాన్ని ధమనులకి ప్రవేశిస్తుంది. డయాస్టోలిక్ అంటే గుండె విశ్రాంతి తీసుకున్నప్పుడు వచ్చే శక్తి. అంటే మన యొక్క రక్తపోటును కొలవడానికి ఈ సిస్టోల్ అండ్ డయాస్టోల్లో కొలుస్తారు. దీని గురించి పూర్తిగా మరొక వీడియోలో చెప్తాను. మనం ఎవరినైనా గుండె ఎలా కొట్టుకుంటుంది, ఏం శబ్దం చేస్తుంది అని అడిగితే ఏం చెప్తారు? వెంటనే లబ్డబ్ అని చెప్తారు. అవును కదా? అసలు ఆ లబ్డబ్ శబ్దాలు ఎలా వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. లబ్డబ్ శబ్దాలు గుండెలోని కవాటాలు మూసుకున్నప్పుడు ఉత్పన్నమవుతాయి. మొదటగా గుండె యొక్క శబ్దం లబ్. ఇది జఠరికలు సంకోచం ప్రారంభమైనప్పుడు త్రికపట మరియు ద్వికపట కవాటాలు ఒకేసారి మూసుకున్నప్పుడు వస్తుంది. రెండో శబ్దం డబ్. ఇది జఠరికలు
సంకోచం ముగిసిపోయినప్పుడు అంటే జఠరికలు సంకోచించడం అయిపోయినప్పుడు మరియు జఠరికలు సడలం అంటే విశ్రాంతి తీసుకోవడం ప్రారంభమవుతున్నప్పుడు ఉపస మరియు బృహద్ధమని కవాటాలు ఒకేసారి మూసుకున్నప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ లబ్ డబ్ శబ్దాలు గుండె కవాటాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అందుకనే మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ముందుగా వైద్యులు స్టెతస్కోప్‌ని మన గుండె శబ్దాలను వింటారు. అసలు ఈ గుండె స్పందన అనేది గుండె యొక్క కండరాల సంకోచం మరియు సడలింపు ద్వారా వస్తుందని మనం తెలుసుకున్నాం. అసలు ఈ గుండె సంకోచించడానికి మరియు సడలింపుకు శక్తి అవసరం. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ గుండెకు కావాల్సిన శక్తి ఒక ప్రత్యేకమైన విద్యుత్ వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది. సైనోఎట్రియల్ నోడ్. ఇది గుండెలో ఒక సహజ పేస్ మేకర్ లాగా పనిచేస్తుంది. ఇది కుడి కర్ణికలో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే గుండె కండరాలకు కావాల్సిన ప్రేరణను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా గుండె కండరాలు సంకోచించేలా చేస్తాయి. అంటే ఒక విద్యుత్తుని ప్రసరింపజేస్తుంది. ఈ సైనోఎట్రియల్ నోడ్ కర్ణికలను అంటే గుండెలోని 2 గర్దులను సంకోచించేలా చేస్తాయి. మరి జఠరికలకు ఎట్రోవెంట్రిక్యులర్ నోడ్. ఇది సైనోఎట్రియల్ నోడ్ నుంచి వచ్చే ప్రేరణను తన గుండా ప్రయాణింపజేసుకుని ఇవి ప్రేరణలను కొంచెం ఆలస్యం చేస్తాయి. తద్వారా ఏం జరుగుతుందంటే కర్ణికలు పూర్తిగా సంకోచించి రక్తాన్ని జఠరిలకు పంపు చేస్తుంది. సో దీనికి కొంచెం సమయం అవసరం అవుతుంది. అలాగే హిస్ బండిల్ మరియు పర్కింజి ఫైబర్లు ఏట్రియోవెంట్రిక్యులర్ నోడ్ నుంచి వచ్చే ప్రేరణలను జఠరిక కండరాలకు వేగంగా వ్యాపిస్తాయి. ఫలితంగా జఠరికలు సమర్థవంతంగా సంకోచిస్తాయి. గుండె ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పనిచేస్తుంది. అసలు ఈ గుండె నిరంతరంగా పనిచేయడానికి అపారమైన శక్తి అవసరం. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది గుండెకు? గుండె కండరాలకు. ఈ శక్తి గుండె కండరాలకు కరోనరీ ధమనుల ద్వారా వస్తుంది. ఇవి బృహద్ధమనం నుండి వచ్చి గుండె కండరాలంతటా విస్తరించి ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తాయి. ఈ ధమనులు అడ్డుపడినప్పుడు మాత్రమే మనకు గుండె రక్త సరఫరా తగ్గి గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటి వరకు గుండె పనిచేసే విధానాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధుల గురించి కూడా తెలుసుకుందాం. కరోనరీ ధమనుల వ్యాధి, దీనిని సిఏడి అంటారు. మన గుండె నిరంతరం పనిచేయడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నాం కదా, కరోనరీ ధమనుల ద్వారా. ఈ కరోనరీ ధమనుల్లో రక్తము సులువుగా ప్రవహించాలి. ఇరుకుగా మారడం ద్వారా అడ్డుపడడం వల్ల ఈ కరోనరీ ధమనుల వ్యాధి వస్తుంది. దీనివల్ల ఛాతీ నొప్పి లేదా గుండెపోటు వస్తుంది. అంటే గుండెకి కావాల్సిన రక్తము సులువుగా ప్రవహించబోతే ఏమవుతుంది? గుండె సరిగ్గా పనిచేయదు. మన యొక్క గుండె లైన్లో ఎటువంటి తేడాలు అంటే గుండె వేగంగా కానీ నెమ్మదిగా కానీ కొట్టుకుంటుంటే దానిని అర్థమియా వ్యాధి అంటారు. గుండె కవాటాల వ్యాధి, దీనిని వాల్యులర్ హార్ట్ డిసీజెస్ అంటారు. అంటే గుండెలోని కవాటాలు సరిగా పనిచేయకపోతే అంటే కవాటాలు సరిగా మూసుకోపోవడం కానీ సరిగా తెరుచుకోపోవడం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. మీరు పక్కన చూడవచ్చు, మన యొక్క గుండె కవాటాలు సంపూర్తిగా మూసుకుంటే రక్తం వెనక్కి రాకుండా ఉపయోగపడుతుంది. పూర్తిగా తెరుచుకోవడం వల్ల రక్తం సులువుగా ప్రవహిస్తుంది. ఏమైనా అడ్డుపడితే రక్తం ప్రవాహాలు ఆటంకాలు ఏర్పడతాయి. గుండె నిరంతరం పనిచేయడానికి ఆరోగ్యం ఉండడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యంగా పనిచేయడానికి కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. అది ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, మధుమేహం, స్థూలకాయం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడము, మానసిక ఒత్తిడి, వీటి వల్ల గుండె యొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కావున గుండె ఆరోగ్యంకై కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము, బరువుపై శ్రద్ధ పెంచుకోవడము, ధూమపానాలు మానేయడము, మధుమేహాన్ని నియంత్రించుకోవడము, ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం యోగా, ధ్యానము చేయడాలు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే మన గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మీ సలహాలు, సూచనలు, సందేహాలు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.